నీకు వేలది వేల స్తోత్రం చెల్లిస్తున్నా. కరుణా సంపన్నుడైంది దేవా, మా పాపముల చేత అపరాధముల చేత మేము చనిపోయిన స్థితిలో ఉండగా మమ్మల్ని బ్రతికించిన ఈ లోకానికి వచ్చిన పుణ్యమూర్తి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగా మా తండ్రి, నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటకే నీకు వందనాలు. అవును ప్రభా, మా ఆత్మ దండర వేసుకుని దేవా ఆత్మలో ప్రవేశించిన వారిని తెరలోపల మా ప్రభా చేరిన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ లోకంలో మేము జీవించడానికి సాయం చేయి. ఇంతవరకు అనేక విషయాలు తండ్రి మీరు మాతో మాట్లాడారు. తండ్రి, మా మాటల్లో ఏదైనా దోషం ఉంటే క్షమించండి, మన్నించండి. విరోధ బుద్ధితోటైనా పక్షపాతంతోటైనా ప్రభాన తండ్రి ఏది చేయక అన్నాం తండ్రి. అవును ప్రభా, మాలో పక్షపాతమే కానీ విరోధ బుద్ధి కానీ ఉన్నట్టయితే వాటిని దూరపరచండి. సంఘం నీది, పరిచర్య నీది ప్రభా. మా తండ్రి మేమే ఉన్నామో తండ్రి మేము గుర్తిరిగి నీ వరాలు మేము ఎలా పొందుకున్నామో మాలో జరిగించే కార్యాలు ఏమిటో మేము గుర్తెరుగున్నట్టు మాకు సాయించి ఈ సంఘం ఈ పరిచయం దినదినము వృద్ధిలోనికి తేండి అయ్యా. సరిహద్దులు విశాలపరచండి, నెమ్మదిపరచండి, శాంతి సమాధానంతో ఈ సంఘాన్ని నింపడు. అవును ప్రభా, కోతెతో విస్తారము పనివాళ్ళు లేరు, కొడితే పాడేవారు లేరు, పాడితే కొట్టేవారు లేరు ప్రభా, ప్రార్థించే వారు లేరు, సహకరించేవారు లేరు అయ్యా. ఎటువంటి పరిస్థితిలో ఈ సంఘ పరిచర్య ఉన్నదో నీకు తెలుసు అయ్యా. నీకు బోధింపనక్కర్లేదు, సమస్తము చూస్తున్న తండ్రి నీ చిత్త ప్రకారంగా ఈ రోజు నుంచి అన్నగా ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను వాడుకో అనేటువంటి వారిని ఈ సంఘంలో మీరు లేపండి. ఈ పరిచర్యలో మీరు స్థిరపరచండి, ఈ పరిచర్యలో మీరు ఉండండి నాయన, మీరు నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దీనుడును అయోగ్యుడును పాత్రుడును ప్రభా, మేము నీకు కానీ నీ బిడ్డలకు కానీ విరోధంగా ఏదైనా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి తండ్రి. సరైన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మా కోసం తిరిగి రానైనా యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి, కూర్చుందాం.